ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టుగా నాన్నతో పాటు అందరినీ ఇంటికి తీసుకొస్తాను. వచ్చే శుక్రవారం నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. ఎప్పట్లాగే మనందరం కలిసి ఉగాది పండగ జరుపుకుంటామని నీకు మాటిస్తున్నానమ్మా. పెద్దమ్మా, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి పెదనాన్నని నిన్ను కలుపుతానని నేను నీకు మాటిస్తున్నాను. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలమ్మా. మీరిద్దరూ కలిసుంటే అంతా బాగుంటుంది. అమ్మా ఇంకా చాలు పదండి. కొత్తగా చెప్పాలని జాగ్రత్తమ్మా. మనసు ఎంతో వింతగా పాడాలని ప్రేమ విలువ ఎంతో నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసి వనవాసమే. అమ్మా అంటే చాలు ఆ పిలుపే వేలు, కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు. బ్రో, దీన్ని బట్టి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అవును బ్రో, నువ్వు వెళ్ళి ఆద్యం తీసుకురా, నేను వెళ్ళి రామాన్ని తీసుకొస్తా. ఓకే. రామా, రామా, రా ఒకసారి నాతో రా. ఎందుకు? నువ్వు ముందు రా, చెప్తాను. రా. సార్, ఆద్య, ఆద్య, ఒకసారి రా ఆద్య. ఎక్కడికి? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రా ఆద్య. శ్రీను, ఇది మా ఇద్దరు రీసెర్చ్. వీళ్ళలో మనం హంతకుడిని పట్టుకోవాలి. ఈ ప్రవళిక వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నాకు కూడా అనుమానంగానే ఉంది. నేను ఒకసారి ప్రవళిక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న ఫోటోలు చూశాను. అవును, ఆ రోజు పిన్నిని కూడా పెట్టెలో పెట్టి చెరువులో వేసేటప్పుడు తనకి ఎవరో లేడీ వాయిస్ వినిపించిందని చెప్పింది. ప్రవళిక వచ్చిందే నాన్న మీద పగ తీర్చుకోవడానికి. తన పగ ప్రతీకారంలో భాగంగా పిన్నిని చంపి పెద్దమ్మ పెదనాన్నలని విడదీసే పథకం వేసింది.
అందులో ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. ఆ ప్రవల్లికకి మన ఇంట్లో విషయాలు వివరాలన్నీ అందించి ఆ శత్రువుకి సహాయం చేసిన గుంటనక్క ప్రభాస్. ఎస్, ప్రభాస్. వీడు పిన్నిని చంపాలనుకోవడం, వీడిని తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుని వెళ్ళడం, వాడు లోపలుండకుండా బయట తిరిగి నాన్న కంట్లో పడటం. వాడి వెనకున్న లేడీ కిలాడి ఈ ప్రవళిక అని చెప్పడం. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అవును, అవును సార్. ఈ ప్రవల్లిక గురించి నిజం తెలుసుకున్న నాన్న నాన్నని ఆపాలని వెళ్ళిన మా అమ్మ, చనిపోయిన ప్రవల్లిక. ఈ ముగ్గురు కనబడుతున్నారు, కానీ ఈ గుంట నక్కే కనపడడం లేదు. ప్రభాస్ తన గురించి నిజాలన్నీ చెప్పాడన్న ఆవేశంతో ప్రభాస్ని చంపడానికి ప్రవల్లిక ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆపే ప్రయత్నంలో ప్రభాస్ ప్రవళిక మధ్య పెనుగులాట జరిగి ఉండొచ్చు. ఆ పిడుగులాటలో ప్రభాస్ ప్రవల్లికని చంపుండొచ్చు. ఎస్. పెదనాన్న తన దగ్గరికే వస్తుంటాడని ప్రభాస్కి తెలుసు కాబట్టి వాడు కనపడకుండా జాగ్రత్త పడుండొచ్చు. ఇదంతా చూస్తుంటే అసలు హంతకుడు ప్రభాసేనని క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఎస్, కరెక్ట్. కానీ మన దగ్గర ఏ ఆధారం లేకుండా మనం ఏం చేయగలం? ఓ పని చేద్దాం. ఏంటి? ఓకే. కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. రామా, ఆద్య, ఓకే. రెడీ? రెడీ. ఏయ్ ప్రభాస్ గుంటనక్క, ఈ ప్రవల్లికని నువ్వు చంపి ఆ హత్యని మా అమ్మ మీదకి తోసి మా అమ్మని జైలు పాలు చేస్తావా? నిన్ను వదిలిపెట్టండ్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.